హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మనకు డిఎస్సి జిల్లాల వారికి ఖాళీ సమాచారం అనేది ఇంకా అధికారికంగా రాకపోయినప్పటికీ కూడాను లాస్ట్ వీక్ యొక్క వివిధ న్యూస్ పేపర్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఆ యొక్క జిల్లాల్లో ఉన్న విద్యాశాఖ అధికారులు మనకు ప్రభుత్వానికి ఈ యొక్క డిఎస్సిలో ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు భర్తీ అనేది చేయాలనే దానిపై ఒక సమాచారం అయితే పంపించడం జరిగింది. సో ఆ ఆర్టికల్ ఆధారంగా మనకు ఈరోజు చిత్తూరుకి సంబంధించి మనకు ఎన్ని పోస్టులు అనేవి భర్తీ చేస్తారు అనే సమాచారం అయితే ఇస్తున్నాను. ఓకే, అధికారికంగా ఇది ఇంకా మనకు రాలేదు. బట్ ఏంటంటే మనకు జిల్లా విద్యాశాఖ అధికారి అంటే చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి మనకు ప్రభుత్వానికి ఎన్ని పోస్టులు భర్తీ చేయాలి అనే విషయంపై ఒక సమాచారం అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మనకు ఈ యొక్క డిఎస్సిలో 2007 పోస్టులను అయితే ఈ యొక్క చిత్తూరు జిల్లా నుంచి భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తాజాగా సమాచారం అయితే ఉంది. గతంలో మనకు 1200 పోస్టులు అనేది భర్తీ చేస్తారని చెప్పి భావించాం. అంటే మనకు 23,000 టీచర్ పోస్ట్ భర్తీ అన్నప్పుడు ఈ విధంగా ఖాళీలు అనేవి చాలా ఎక్కువగా ఉండేవి. బట్ ఏంటంటే మరలా గవర్నమెంట్ అనేది మనకు ఈ ఖాళీల గురించి మళ్ళీ కావాలని చెప్పి అడగడం, ఇటువంటి సమాచారంతో మరలా కుదించిపోయే పోస్టులు అనేవి బాగా కుదించిపోయాయి. సో ప్రస్తుతానికైతే మనకు 207 పోస్టులు అనేవి చిత్తూరు జిల్లా నుంచి అయితే ఉన్నట్లుగా తాజాగా సమాచారం అయితే ఉంది. సో వీటిలో మనం చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 156 ఉన్నాయంట. లాంగ్వేజ్ పండిట్లో 51 ఉన్నాయి. పీఈటీ అయితే పోస్టులు లేనట్టుగా, హెచ్జిటికి సంబంధించి కూడా ఏ వేకెన్సీస్ అనేవి లేవు అని చెప్పి వీళ్ళైతే సమాచారం అయితే చూపిస్తున్నారు. మీరు బాటంలో చూడొచ్చు 2018 వివరాలు అనేవి త్వరలో విడుదల చేసే నోటిఫికేషన్ కు విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికల ప్రకారం పేర్కొన్నాయని చెప్పి ఇచ్చారన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనకు ఖాళీలు అనేవి జిల్లాలో ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను వాటిని బాగా తగ్గిస్తూ మనకు ఈ యొక్క నోటిఫికేషన్ లో పోస్టులు అనేవి ఇస్తున్నారు. అండ్ అంతేకాకుండా గతంలో మనం పరిశీలన చేసినట్లయితే 2018లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెగా డిఎస్సిని మనకు రాష్ట్ర వ్యాప్తంగా తీశారన్నమాట. ఓకే, అప్పుడు మనం చూసినట్లయితే అన్ని కేడర్లో చిత్తూరుకి మనకు 3,103 పోస్టులు అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేశారు. తర్వాత 2012 నోటిఫికేషన్ వచ్చినప్పుడు 807 పోస్టులు, 2014 సంవత్సరంలో 1421 పోస్టులు అనేది డిఎస్సి నిర్వహించి ఖాళీలను భర్తీ చేశారు. 4 సంవత్సరాల తర్వాత గతంలో భర్తీ చేసిన సంఖ్యలో ప్రస్తుతానికి సగం కూడా లేకపోవడం అనేది చాలా విషయానికి అయితే గుర్తు చేస్తూ ఉంది. పోస్టుల పరంగా ప్రతి జిల్లాకు కూడా ఇదే సిచ్యువేషన్ అనేది ఉంది. సో ఇవన్నీ మనకు ఈ లాస్ట్ వీక్ పేపర్స్ అన్ని కూడా పరిశీలన చేసి ఏ జిల్లాకి ఎన్ని ఖాళీలు ఉన్నాయని అనేవి మీకు ఒక్కొక్క వీడియో అందిస్తాను. ఆల్రెడీ విశాఖపట్నం జిల్లాకు సంబంధించి కూడా వీడియో చేశాను, కావాలంటే చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అప్డేట్స్ వచ్చినట్టు మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.